అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన మరి కొత్త రోజును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనము ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు, అభిమానిస్తారు. అవునా? మనం ఎవరినైనా ద్వేషిస్తే మనకి దూరం అయిపోతారు. అవునా? ఇది సాధారణమైన విషయం. మనం ఎవరినైనా ద్వేషిస్తే వాళ్ళు దూరం అయిపోతారు. మరి ఇదే విషయంలో పాపాన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాం? పాపాన్ని మనం ద్వేషించాలి కదా, మనం పాపాన్ని అసహించుకోవాలి కదా, ఆ పాపపు దరిదాపులు కూడా వెళ్ళకూడదు కదా. మన శరీరాన్ని శోధించే, బాధించే, దుఃఖపరిచే, దేవునికి దూరము చేసే ప్రతి దాన్ని మనము ఖండితముగా అసహించుకోకపోతే అది నీ మీద ప్రభుత్వం చేస్తుంది. ఇది నాకున్న అనుభవం. అది మన మీద ఎంతలా ప్రభుత్వం చేస్తుందంటే తప్పు కాదులే, ఎంతమంది లేరు బలహీనుడు, నేను కూడా అందరితో పాటు, దేవుడు కృప ఉంటుందిలే, దేవుడు ఉంటాడులే, ఆయన చూసుకుంటాడులే. ఏంది దేవుడు చూసుకునేది? తప్పంతా నువ్వు చేసేసి యేసయ్యా నన్ను క్షమించి అంటే క్షమించేస్తాడా? ఆనాడు ఆదికాండంలో ఏదేను వనములో మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం తిన్నప్పుడే నీకు చెడు ఏంటో మంచి ఏంటో తెలుసు. క్రీస్తు ప్రభుల వారి యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది నువ్వు పూర్తిగా తెలుసుకున్నప్పుడే పాపమేంటో, పుణ్యమేంటో, మంచి ఏంటో, చెడేంటో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఆజ్ఞలేంటో, హెచ్చరికలేంటో అని నీకు తెలుసు. నూతన నిబంధనలకు వచ్చినప్పుడు ఆ ఛాయకే పోకూడదు, ఆ ఊహల్లో ఉండకూడదు, ఆ తలంపుల్లో ఉండకూడదు. పాపంతో నీకు జోలి లేదు, నీకు బయలుతో ఏమి సంబంధం అని చెప్పి దేవుడు పదే పదే నూతన నిబంధన భక్తులు పాపాన్ని ఎదిరించడం కోసం ప్రాణాలను కూడా త్యాగం చేశారు. అందుకని ఒక చోట ఏమని రాయబడిందంటే, రక్తము కారునంతగా మీరు ఇంకా పాపాన్ని ఎదిరించలేదు అని ఉంటుందన్నమాట. అంటే పాపం నుంచి విడిపించబడే నిమిత్తము నువ్వు రక్తాన్ని త్యాగం చేయాలి, రక్తాన్ని కార్చాల. ఎక్కడ సమయం ఇస్తున్నావా అసలు నువ్వు దేవునికి? సమయం ఇస్తున్నావా నువ్వు వాక్యానికి? బాధ్యతలు ఎవడికి లేవు బాధ్యతలు? దావీదు రాజు అయితే ఆయన ఒక రాజ్య పరిపాలకుడు, కానీ దినానికి 5 నుంచి 7 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు రాజు తర్వాత రాజు లాంటి వాడు, ఆయన దినమెల్లా దేవునితో ఉండేవాడు. 7 మట్టుకు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవాడు. అంతెందుకు, మన జనరేషన్లో, నిన్న మొన్నటి కాలంలో భక్త సింగ్ గారు తీసుకోండి, జాక్ పూలన్ గారిని తీసుకోండి, నాకు ఇష్టమైన దైవజనులు బిల్లీ గ్రహం గారు. మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అంటే ప్రార్థన. మీరు ఫెయిల్యూర్స్లో ఏ విధంగా తట్టుకోగలుగుతారు అంటే ప్రార్థన. మీరు సంతోషం ఉన్నప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, కానీ ప్రార్థన తగినట్టుగా బతుకుండదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చూస్తున్నాడులే, ఇంకా టైం ఇస్తున్నాడే. చాలా ప్రేమమయుడండి దేవుడు. అంత ప్రేమమయుడే. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు శనిగారు అని చెప్పి అడవిలో లక్షల మంది చనిపోయారు. శనిగినందుకు దేవుని ఆజ్ఞను పాటించలేదని చెప్పేసి, చెప్పిన మాట వినలేదని చెప్పేసి అగ్నిలో కాలిపోయారు. కోరహ్ కుమారులు అయితే భూమి నెరవేర్చి తినేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత హెచ్చరించినా సరే వినలేదని చెప్పేసి దేవుని కుమారుడు వచ్చినా సరే వాళ్ళతో కూడా పాపం చేయడానికి ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో తెలుసా? దేవుని సేవకులతో కూడా చెడు ఉద్దేశాలు కలిగి ఉండి, చెడు తలంపులు కలిగి ఉండి, నీవు ఒకవేళ వాళ్ళకే అవకాశం ఇచ్చేటట్టుగా ఉంటే, నువ్వు వాళ్ళకి శోధించేటట్టుగా ఉన్నట్లయితే, ముఖ్యంగా యవనస్తులారా, మీరు పురుషుడిగా నీకెంత శోధన ఉంటుందో స్త్రీగా వాళ్ళకి ఎంత శోధన ఉంటుంది. వాళ్ళకి నువ్వు ప్రేరేపించేటట్టుగా
వాళ్ళకు నువ్వు కనిపించేటట్టుగా, వాళ్ళకు నువ్వు ఆకర్షించేటట్టుగా నీ ప్రవర్తన ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, భూమి నెరవేర్చి నేను మింగేస్తాను. ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిసి సుధమ గుమ్మను ఎలాగ నాశనం చేశాయో అట్టి స్థితి నీకు వస్తుంది. ఎందుకంటే దేవుడు అమ్మకంట ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. తల్లి అయినా విడిచినమ్మగా నేను విడును అంటాడు కదా. తల్లి వాడిని ఆదరించినట్టు నేను ఆదరిస్తాను అంటాడు కదా. అప్పుడప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఉదాహరణకు మా పిల్లల్ని తీసుకుంటే నాకన్నా ఎక్కువ వాళ్ళ అమ్మాయి కొడుతుంది, పిల్లలకి పనిష్మెంట్ ఇస్తుంది. కారణం ఏంటి? మాట వినట్లేదని. కారణం ఏంటి? తినట్లేదని, అన్నం తినట్లేదని కొట్టుద్ది అనమాట మా మిసెస్. మరి నువ్వు వాక్యం తినట్లేదని నేను కొట్టట్లేదా? నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే మాట వినట్లేదు అని చెప్పి నేను కొట్టట్లేదా? ఆజ్ఞానుసారంగా నువ్వు ఉండట్లేదని చెప్పి నేను కొట్టట్లేదా? దేవుడు కొడుతున్నాడు, కానీ ఆ కొట్టినా సరే తెలుసుకోలేనంత వాత వేయబడిన మనస్సాక్షి నీకు వచ్చేసింది. నరకంలో మన శరీరం ఇస్తాడు దేవుడు, అంటే నరకానికి తగినట్టుగా శరీరాన్ని ఇస్తాడు. బాధను తెలుసుకునడానికి శరీరం ఇస్తాడు. మనము మహిమదేహం ధరించి పరదేశికి వెళ్తాము. ఇక తప్పిపోయిన వారు, నరకానికి నియమించబడిన వారు నరకానికి వెళ్తారు. వాళ్ళకు ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరము కాలుతున్నా సరే కాలదంట. ఆ అగ్నిలో కాలుతుంటారు, కానీ పూర్తిగా బూడిదవదంట, అది ఏగుతూ ఉంటుందంట. దాన్నే కుష్టు వ్యాధి అంటారు. దాన్నే వాత వేయబడిన మనస్సాక్షి లేదా వాత వేయబడిన శరీరము అంటారు. కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎంత కుట్టిన నొప్పి తెలియదు. సేమ్ వాక్యము నీలో పనిచేయట్లేదంటే నీకు కుష్టు వ్యాధి వచ్చింది, ఆత్మీయ కుష్టి. నరకానికి వెళ్ళడానికి నువ్వు తయారవుతున్నావు. ప్రియక్క, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకెన్నాళ్ళు ఆయన సహనాన్ని పరీక్షిస్తావు? ఇంకెన్నాళ్ళు ఆయన ప్రేమని తృణీకరిస్తావు? ఇంకెన్నాళ్ళు ఆయన ప్రేమని నువ్వు బాధపడతావు? ఇంకా ఆయన మనసు ఇంకా ఎన్నిసార్లు ఇంకా సిలువ వేస్తావయ్యా నువ్వు? 2000 సంవత్సరాల నుంచి ఇంకా బుద్ధి లేదు, నీ జ్ఞానం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వాక్యం విని 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 చెవులు మొద్దుబారిపోయినాయి. వాక్యం చదివి నాలుక మొద్దుబారిపోయింది, హృదయం కొవ్విపోయింది. వాక్యాన్ని జీర్ణం చేసుకోవడానికి అజీర్తి వచ్చేసింది. జీర్ణం చేసుకోలేకపోతున్నాం, మార్పు లేక. ఒకసారి ఉపవాసం ఉండు, శరీరాన్ని కాస్త ఉపవాసం ఉంచు, కాస్త ఆల్ నైట్ ప్రేయర్స్ చేయి, మోకాళ్ళ మీద ఉండు. ఇంతకన్నా దేవుడు కూడా నువ్వు కాపాడలేడు మనల్ని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమలను తండ్రి, గరుడ గొప్పవాడ స్తోత్రములు, జీవంగల దేవ స్తోత్రములు, జీవాధిపతి అయిన క్రీస్తునాథుల స్తోత్రములు. నాయన ప్రభువా, ఈరోజు నేను సామెతల ద్వారా నాతో మాట్లాడే తండ్రి, ఒకరి నడతన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనబడను. యెహోవా ఆత్మలను పరిశోధించును. యెహోవా ప్రతి వస్తువును దాని పరినిమిత్తం కలుగజేశాను. నాశన దినమునకైతే ఆయన భక్తిహీనను కలుగజేశాను. గర్వ హృదయాలందరూ యెహోవాకు హేయులు, నిశ్చయంగా వారు శిక్ష నొందుదురు అని చెప్పావు నాయన. కానీ కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. ఆ కృప అంటే నీ యొక్క కృప, సత్యము అంటే నీవే. నీ ద్వారానే మాకు మా దోషము ప్రాయశ్చిత్తం కలుగును. కాబట్టి ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే వలన మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు. కాబట్టి ప్రభువా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయనని చెప్పావు. కాబట్టి ప్రభువా, నా ప్రవర్తన సరి చేసుకొని నాకు శత్రువుగా చేసుకుని మిమ్మల్ని మిత్రుడిగా చేసుకుని కృప అనుగ్రహించండి తండ్రి. పాపము మానలని కన్నులు వాడిని అయిపోయాను తండ్రి. దోషాలు మాట్లాడకుండా ఉండలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను తండ్రి. క్షమించిన ఆయన, నీ చిత్తమైతే ఇంకొక అవకాశం ఇవ్వండి. నేను మారుతాను, నా బ్రతుకు మార్చుకుంటాను, నా జీవితాన్ని మీకు ఇచ్చుకుంటాను ప్రభువా. మనసు అయితే నిలబడాలని ఉంటుంది, కానీ లోకం లాగేస్తావు, శరీరం లాగేస్తావు.
బలహీనతలు పట్టి వేధిస్తా ఉన్నా. నేను బలహీనతలో ఉన్నప్పుడే కదా ప్రభువా నువ్వు బలవంతుడు అని చెప్పావు. నన్ను లేవనెత్తవు తండ్రి. నాకు అన్నీ తెలుస్తున్నాయి తండ్రి, నా హృదయానికి తెలుస్తుంది. నా చేయి పట్టుకు లేవా, నా ఆత్మను కాపాడవా, నా బ్రతుకుని మార్చువా తండ్రి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, ఇటువంటి నాకు భయంకరమైన పాప జీవితం నాకు వద్దు నాయన. ఒకవేళ నేను మారలు వీడు అని నువ్వు అనుకుంటే నన్ను తీసుకెళ్ళిపోతండ్రి. నాకు ఈ పాపపు జీవితం వద్దు, ఈ పాపంతో నేను జీవించలేను, నా వల్ల కాదు. నీకు దూరంగా నేను ఉండలేదు తండ్రి. నేను పాపాన్ని అసహించుకుంటున్నాను, నేను ఈ శరీరచరణ అసహించుకుంటున్నాను తండ్రి. నాకు పరలోకం కావాలి, నాకు నువ్వు కావాలి. ఉన్నన్నాళ్ళు నీ సేవ చేయాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాక నీ ఒడిలో ఆడుకోవాలి తండ్రి. నీ రాజ్యంలో ఉండాలి, నీ భక్తులతో ఉండాలి. మాకు వాక్యం అందించిన పౌలు గారితో ఉండాలి, విశ్వాసం నిలిచిన అబ్రహాం గారితో ఉండాలి, పాపం నుంచి తప్పిపోయిన లోతు గారితో ఉండాలి, 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించిన నోహ గారితో ఉండాలి. ప్రభువా, ఆకాశం చనిపోయే ముందు ఆకాశం నుండి నేను చూసిన స్టెఫనుతో ఉండాలి, శిరఃఖండనం చేయబడిన పౌలు గారితో ఉండాలి. ఎన్నోసార్లు ఆకలి దప్పులతో సముద్రంలో ఉన్న ఆ పౌలు చూడాలి తండ్రి. ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. నా ప్రార్థన అంగీకరించి నాకు సమాధానం దయచేస్తారని విశ్వసిస్తూ, నాలో మార్పును సలువు చేస్తారని విశ్వసిస్తూ యేసు ఘననామం మంది ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.